సిలువలో పలికినటువంటి 6వ మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. నిజమే, ఏదైనా పెద్ద పని చేస్తే ఖతం అయిపోయింది అని అంటారు హైదరాబాద్ భాషలో చాలామంది. అవును, ఖతం చేసేయడం అంటే ముగించడం. ప్రియులారా, రక్షణ కార్యం ముగించేశాడు యేసుక్రీస్తు ప్రభు. బలులు అర్పించడము ముగించి వేశాడు. లేఖనాల నెరవేర్పు సమాప్తమైపోయింది. రక్షణ కార్యము సమాప్తమైపోయింది. బలులు అర్పించడం సమాప్తమైపోయింది. ఇక ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళడం సమాప్తమైపోయింది. ఇక ఎవరు కూడా వారిని వీరిని యాజకులను అభ్యర్థించవలసిన అవసరం లేకుండా తండ్రి అయిన దేవుని దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళడానికి దేవాలయపు తెర రెండుగా నడిమికి చిలిగెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన విజయముతో కూడిన కేక, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని యేసు ప్రభు విజయముతో కేక వేస్తున్నాడు. నిజమే, ఈ 6వ మాటలో విజయమేనండి. తాను ఈ భూమి మీదకి ఏ పని జరిగించడానికి వచ్చాడో ఆ పని సమాప్తమైందని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ కోసం తన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఒకప్పుడు పండగ వస్తుందంటే కొత్త బట్టలు కొనుక్కోవడానికి బట్ట కొని దాన్ని కొలతలు తీసుకొని మరి టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందైనా వెళ్ళి సిద్ధపరిచినటువంటి రెడీమేడ్ బట్టలు తెచ్చి ధరించుకుంటాం. అలాగే ఒకప్పుడు పాప విమోచన కొరకు, ఒకప్పుడు పాప క్షమాపణ కొరకు గొర్రెని తెచ్చి ప్రత్యక్ష గుడారంలో యాజకుడి దగ్గరికి వెళ్ళి యాజకుడి దగ్గర బలి అర్పించి దానిని పాప క్షమాపణ కొరకు పెద్ద ప్రాసెస్ ఉండేది. ప్రియులారా, ఇప్పుడైతే పాపినైనా నన్ను కరుణించు అనే చిన్న ప్రార్థనను చేస్తే నీ కొరకు ఎప్పుడో కార్చిన ఆ పరిశుద్ధ రక్తముతో ప్రభువు నిన్ను శుద్ధి చేసేసి నిన్ను తన రాజ్య వారసుడిగా చేసుకుంటాడు. రక్షణ నీకు సిద్ధంగా ఉంది. రక్షణ కార్యం సమాప్తమైంది. యేసు చేయవలసిన పనులన్నీ సమాప్తమయ్యాయి. అందుకే ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు సమాప్తమైపోయింది. సాతానుడిపై విజయము సమాప్తమైపోయింది.